నమస్కారం అండి. నమస్కారం మేడం. ఒక శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి అని అంటే ఆ శిష్యుడికి ఉండవలసిన మౌలిక లక్షణాలు. ఏ శాస్త్రం చదువుకున్నా, ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకున్నా మొట్టమొదటిది కావాల్సింది వినయము. అంటే ఎక్కడైతే ఆ వినయం ఉంటుందో, ఎక్కడైతే ఆ నేర్చుకోవాలనే ఒక ఆసక్తి, ఒక తపన ఉంటుందో, ఆ శిష్యులు ఆ గుణాలతో చాలా ముందరికి వెళ్ళగలుగుతారు. వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అంటే ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒక విద్యని తెలుసుకోవాలనుకుంటే ప్రతి దగ్గర గురువులు ఉంటారు. ఇప్పుడు నేను మ్యూజిక్ నేర్చుకోవాలి, మ్యూజిక్ గురువు దగ్గరికి నేను వెళ్తాను. ఆయన సంగీతం నాకు ఎలా సాధన చేసుకోవాలో నేర్పిస్తారు. అప్పుడు నేను నాకు అంతా తెలుసు అనే భావనతో వెళ్ళకూడదు. నేను ఒక ఖాళీ కప్పుగా వెళ్ళాలి, ఖాళీగా వెళ్ళాలి, ఒక స్పాంజ్ లాగా వెళ్ళాలి. ఆయన ఏం చెప్తారో, ఏ సాధన చెప్తారో అని ఒక 1000 చెవులతో ఓపెన్ చేసుకొని వినాలన్నమాట. ఆ చూపును కూడా ఎక్కడ పెట్టకుండా ధ్యాసతో, తదేకంగా, ఆ శ్రద్ధతో ఆ గురువుని ఆలకిస్తూ చూస్తూ ఆ గురువు చెప్పే విద్యని మనం నేర్చుకోవాలి. శిష్యుడికి కావాల్సిన మౌలికంగా ఇదే గుణాలు. ఒకటి వినయము, రెండవది నేను ఈ విద్యను నేను నేర్చుకుంటాను, సంపూర్ణంగా తెలుసుకుంటాను అనే ఒక దృఢ సంకల్పం కావాలి. బాగుంది. మీరు చెప్తున్న విశ్వవిద్యాలయంలో ఆ సబ్జెక్ట్ కూడా 3 విభాగాలుగా, 3 జ్ఞానపీఠాలుగా కూడా విభజించడం. అందులో ఆధ్యాత్మిక విభాగంలో కూడా ఆ శాస్త్రానికి సంబంధించి ఇంకా మీరు ఏమేమి చెప్తారో 4వ విభాగం గురించి తెలియజేస్తారా అండి? ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రం అనేది మొదటి జ్ఞానపీఠం అన్నమాట. దీనిలో 6 విభాగాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము అన్ని ఎపిసోడ్స్లో. మొట్టమొదటిది ధ్యాన శాస్త్రం గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాము. అది ఒక అనంతం ధ్యాన శాస్త్రం అనేది. ఆ తర్వాత రెండవది పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతం గురించిన 2వ విభాగం. మరి 3వది కుండలిని శక్తి గురించి చెప్పుకున్నాము, కుండలిని ఎనర్జీ విభాగం అన్నమాట. 4వది స్వీయ స్వస్థత, హీలింగ్ అనే డిపార్ట్మెంట్. అంటే ప్రతి మనిషికి ఎన్నో రోగాలు వస్తుంటాయి. ఈ శరీరం ఉంది అంటే ఈ శరీరానికి బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగైలు, అవే కాకుండా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సరు, హార్ట్ ట్రబుల్స్, అన్ని రకాల జబ్బులు రావడానికి ఆస్కారం ఉన్నట్టే. ఎందుకంటే ఇది ఒక క్షేత్రం, ఈ రోగాలకు కూడా ఇది క్షేత్రమే. సో ఈ హీలింగ్ డిపార్ట్మెంట్ అనేది 4వ డిపార్ట్మెంట్ అన్నమాట. 5వది రీడిస్కవరీ ఆఫ్ స్క్రిప్చర్స్. అంటే మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో, అని మన భారతదేశంలో ఎన్నో గ్రంథరాజములు ఉన్నాయి. భగవద్గీత నుంచి తీసుకుంటే ఉపనిషత్తులు, వేదాలు, భాగవతము, రామాయణము, అన్ని పురాణాలు కానీ అవన్నీ కూడా జ్ఞాన భాండాగారాలు. సో ఈ విభాగంలో వాటిని పునరావిష్కరించుకోవాలి. అంటే దానిలో ఉన్న గూఢమైనటువంటి అర్థాలని, అంతరార్థాలని మనం తెలుసుకుంటే ఆ జ్ఞానాన్ని చక్కగా మకరందాన్ని ఎలా తేనెటీగలు పీల్చుకుంటాయో ఆ తేనెని, అలా మనం చక్కగా ఆ మకరందాన్ని స్వీకరించవచ్చు. ఇది 5వ డిపార్ట్మెంట్ అన్నమాట. ఈ డిపార్ట్మెంట్స్లో మనం చాలా డీప్గా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఓకే, 4వ విభాగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా సెల్ఫ్ హీలింగ్, స్వీయ స్వస్థత అనేది, ఇప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒక మనిషి తనకు తానుగా ఎలా హీల్ చేసుకోవాలంటారు? దానికోసంగా ఎవరికి వారు హీల్ చేసుకునే ఆ యొక్క స్కిల్ కానీ, ఆ యొక్క కెపాసిటీ కానీ, ఆ యొక్క క్యాపబిలిటీ కానీ, ఆ యొక్క శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా మనలో నిక్షిప్తంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఒక రోగం వచ్చిందంటే ఆ రోగానికి రెమెడీస్ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. మన ఆత్మీయ వైద్యుడు అనమాట. ఎందుకంటే మన ఆత్మకు అనంతమైనటువంటి శక్తి ఉంది, అనంతమైనటువంటి జ్ఞానం ఉంది. అది నిద్రాణ స్థితిలో ఉంది, నిద్రపోతూ ఉంది. మనం మేల్కొల్పుకోవాలి అంతే. ఎన్నో వనరులు ఉన్నాయి మనకి, కానీ మనకి తెలియదు, గుర్తించలేక మనం చాలా కష్టపడుతాం, అన్ని ప్లేసెస్కి వెళ్తుంటాం అనమాట. ఈ రోగం నయం కావట్లేదు, ఎలా జీవించాలి, ఏంటి, ఎలా నయమవుతుంది, ఇవన్నీ అనుకుంటుంటాం. కానీ
ఒక ధ్యాన సాధకుడు తాను తాను బాగుపరుచుకోగల, తన స్వస్థత చేకూర్చుకోగల ఆ శక్తి సామర్థ్యాలు ప్రతి ధ్యానికి ఉన్నాయి. అంటే తనకి ఎలా తెలుస్తుంది అంటారు? ఇప్పుడు నేను హీల్ చేసుకోగలను అంటే ఆ ఆత్మవిశ్వాసం అతని లోపల కలగాలి అని అంటే అది ఏ స్థాయిలో కలుగుతుంది? ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఫస్ట్ ధ్యానం ద్వారా స్వస్థత చేకూరుతుంది అనేది అది మెడికల్ సైన్స్ కూడా ఒప్పుకుంటున్నది. అదేమీ అన్సైంటిఫిక్ మనం చెప్పట్లేదు, ఎందుకంటే సైన్సే ఒప్పుకున్నటువంటి విషయం. మీరు చెప్తున్నారంటే ఇంకా సైన్స్ ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మెడికల్ యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ కానీ, స్టాన్ఫోర్డ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ కానీ, ఆ యూనివర్సిటీలో మెడిటేషన్ వలన దీర్ఘకాలిక వ్యాధులు ఎలా రోగాలు నయమవుతాయో అని ఒక డిపార్ట్మెంటే ఏర్పరచుకున్నారు. ఆ డిపార్ట్మెంట్ని సైకోన్యూరో ఇమ్యునాలజీ అనే దాని కేటగిరీ కింద స్టడీ చేస్తుంటారు. అంటే మన మనస్సు ఎప్పుడైతే స్థిరంగా నిశ్చలంగా ఉండగలుగుతుందో దాని యొక్క ప్రభావం వలన మన న్యూరోనల్ సెల్స్ అన్నీ కూడా చాలా కామ్గా ఉంటాయి. అంటే మన బ్రెయిన్ లేకపోతే ఎప్పుడు కూడా చాలా నిరంతరం యాక్టివేటెడ్ స్టేట్లో ఉంటుంది. ఎన్నో రసాయనాలు, ఆ ఒత్తిడి వలన రసాయనాలు మన శరీరంలో రిలీజ్ అవుతుంటాయి. ఎప్పుడైతే కామ్నెస్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతామో ఈ యొక్క ధ్యాన ప్రక్రియ ద్వారా మన ఇమ్యూన్ సిస్టము ఎక్విప్డ్గా ఉంటుంది. ఎలాంటి అడ్డం, ఎలాంటి రోగమైనా సరే ఆ రోగాన్ని మనం ఎదుర్కొనే శక్తి, మన ఇమ్యూనిటీ పవర్ ఈ ధ్యానమే మనకి ప్రసాదిస్తుంది. ఇది చక్కగా సైంటిఫిక్గా స్టడీ చేశారు. మన శరీరంలో 2 రకాలైనటువంటి నాడులు ఉన్నాయని మనం చెప్పుకుంటుంటాం. ఒకటి ఇదా నాడి అండ్ పింగళ నాడి. ఇదే సైంటిఫిక్ పరిభాషలో, మెడికల్ సైన్స్ పరిభాషలో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం అనమాట. అంటే ఎవరైతే పొద్దున్నే లేస్తే స్టిమ్యులేషన్ కావాలి, వాళ్ళు కాఫీలు ఎక్కువ తాగుతారు, లేకపోతే ఏదో ఇప్పుడైతే చిన్నపిల్లలు కూడా మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ కావాలి, ఆ స్క్రీన్ టచ్, ఎప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండరు, వాళ్ళ కళ్ళు ఎప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ఎందుకంటే స్టిమ్యులేషన్. ఇప్పుడుండే ప్రపంచం ఎప్పుడు కూడా ఇంకా ఒక నిశ్శబ్దంగా, మౌనంగా, హాయిగా, రిలాక్స్డ్గా ఉండడం అనేది లేదు. ఆ ఒత్తిడి ఎంత ఉందంటే దానివల్ల ఎన్నో జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు అదంతా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ అవుతుంది. దానివలన మనకి ఎన్నో జబ్బులు, దానివల్ల ఎన్నో రసాయనాలు కొన్ని ఉన్నాయన్నమాట. కార్టిజాల్ అనే ఒక రసాయనం మన బ్లడ్ ప్రెషర్ని పెంచేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేసేస్తుంది. అదే కాకుండా మన యొక్క మజిల్స్ని ఎప్పుడు కూడా గట్టిగా పనిచేసేట్లు వదులుగా చేయకుండా ఎక్కువ గట్టిగా బిగుసుకట్టుగా చేసినట్టు మన మజిల్స్ని టైటన్ చేసేస్తుంది. చాలామందికి ఒళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే. ఎందుకంటే ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంత యాక్టివేషన్. ధ్యానంలో పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కావడం సైంటిస్టులే వారు గమనించారు. ఓకే, ధ్యానంలో ఈ నర్వస్ సిస్టమ్ మొత్తం సెట్ అయిపోతుంది. రీసెట్ అంటాం అనమాట. ధ్యానము రీసెట్ చేస్తుంది లోపల. అంతవరకు ఉన్న ఒత్తిడిని, స్ట్రెస్ని ఎప్పుడైతే తీసేస్తుందో పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ వేగస్ నర్వ్ అనమాట. మన శరీరంలో అన్ని మార్పులు తీసుకొస్తుంది. మన బ్లడ్ ప్రెషర్ స్లో డౌన్ చేయడము. ఒక మనిషి చాలా వేగంగా తన ఆలోచనలతో పరిగెడుతూ ఉంటాడంట. మామూలుగా పరిగెత్తలేడు, కానీ ఆలోచనలో చాలా వేగంగా పరిగెడుతుంటాడు. అదంతా తగ్గుతుంది. ఒక టార్టాయిస్ లాగా అయిపోతాం, అంటే ఒక తాబేలు. అంతవరకు కుందేలు, ధ్యానం చేసిన తర్వాత తాబేలు. చాలా హాయిగా స్లో డౌన్ అయ్యి అన్నీ నిదానమే ప్రధానం. సో ఈ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో ధ్యానంలో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళల్లో ఉన్నటువంటి ఎన్నో రోగాలు ఒక్కొక్కటి నయం కావడం స్టార్ట్ అవుతుంది. మనలోనే సెల్ఫ్ హీలింగ్ ప్రక్రియలు ఆ దివ్య చైతన్యమే ఏర్పాటు చేసింది. అంటే మనలో శివతత్వము, బ్రహ్మతత్వము అండ్ విష్ణుతత్వం 3 తత్వాలు ఉన్నాయి. బాహ్యంలో బ్రహ్మాండంలో ఏమున్నాయో ఈ పిండాండంలో కూడా అది ఉంది. ఇప్పుడు ఈ లోపల శరీరంలో ప్రతి శరీర కణంలో కూడా ఒక శివతత్వం ఏం చేస్తుందంటే తన అనవసరమైనవన్నీ కూడా తీసేస్తుంది, ఎప్పుడు లయం చేసేసుకుంటుంది. కొన్ని శరీర కణాలు చనిపోతుంటాయి,
ప్రతి నిమిషం ఎన్నో శరీర కణాలు చనిపోతుంటాయి. ప్రతి 3 వారాలకి కొత్త లివర్ వస్తుంటుంది మనకి. అంటే ఓల్డ్ సెల్స్ చనిపోతుంటాయి. అది లయం చేసుకునే గుణం. శివతత్వం. బ్రహ్మతత్వము కొత్త కణాలని సృష్టి చేస్తూ ఉంటుంది. ఓకే. మన శరీరంలో జరుగుతుంటాయి ఎప్పటికప్పుడు కొత్త కణాలు. మనకు కొత్త కార్నియా వచ్చేస్తుందంట, కొత్త కళ్ళు. అవునా? ఎప్పటికప్పుడు మనకి ఓల్డ్ సెల్స్ డై అయిపోతుంటాయి, కొత్త సెల్స్ జన్మిస్తుంటాయి. తర్వాత విష్ణుతత్వం హోమియోస్టాసిస్, అంటే ఆ మెయింటైన్ చేస్తూ ఉంటుంది బ్యాలెన్స్ని. ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ చేస్తుంది. ఇంత సతంగా జరుగుతుంటుందా సార్? మనలో అంత గొప్ప దివ్య శక్తి, దివ్య చైతన్యం మనలో ఉంది. ఇది ధ్యానం ద్వారా మేల్కొల్పబడుతుంది. ఇవన్నీ ఒక లయబద్ధంగా, ఒక రిథమిక్గా ఇవన్నీ జరిగే విధంగా మన శరీరంలో ఆ ఏర్పాట్లన్నీ కూడా ఆ దివ్య చైతన్యమే ఏర్పాట్లు చేసింది. ఈ శరీరము ఎంతో కాలం చక్కగా హాయిగా జీవించగలదు. కానీ మనకి ప్రకృతి సిద్ధంగా మన ఆ ప్రకృతి నియమాలు, విశ్వ నియమాలని మనం అనుసరించి మనం ఉండగలగాలి. ఆ సూత్రాలని పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం మనకి ఎన్ని నేర్పిస్తుంది, ఎలా అలైన్ కాగలము ఆ యూనివర్స్కి. ఇప్పుడు మూన్ సైకిల్స్ ఉంటాయి, మన సోలార్ సిస్టమ్ ఉంది, ఎన్నో గ్రహాలు తిరుగుతుంటాయి, ఎన్నో నక్షత్ర మండలాలు మన మీద ఈ భూమి మీదకి అలైన్ అయి ఉంటాయి. ఈ యూనివర్స్కి అలైన్ కావాలంటే ఫస్ట్ మనకి మనం లయం కావాలి, మనమే అలైన్ కావాలి. మనమే మన లోపలే ఎంతో అలైన్మెంట్ పోయిందనమాట, మిస్అలైన్మెంట్. అంటే అన్నీ ఒకే సరిగా ఉండాలి. శరీరము, మనస్సు, మన బుద్ధి, మన యొక్క చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా ఒక లయబద్ధంగా ఉంటూ మన ఆత్మతో అనుసంధానమై ఉండాలి. సో ఈ హీలింగ్ అనేది ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. వేరే వాళ్ళ హీలింగ్కి కోసం కూడా వీళ్ళు చేయొచ్చా? అంటే ఆధ్యాత్మికంగా, ఆత్మ జ్ఞాన పరంగా అది నిషేధం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ శక్తి వాళ్ళకు ఉంది. వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకునే శక్తి ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఎనర్జీని మనం అడగక్కర్లేదు. మీరు హీల్ చేయండి అని అడగక్కర్లేదు. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళు ధ్యానం చేయలేరు. వాళ్ళకి ఎనర్జీ పాస్ చేసి, ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసి హీల్ చేసుకోవడం అనేది ఒక ప్రక్రియ ఉంది. అంటే ఒక మదర్ మెడిటేటర్ అనుకోండి, ఆ మదర్కి ధ్యాన స్థితిలో చాలా చక్కని ప్రకంపనాలతో శక్తి ఉంటుంది, వస్తుంది. ఆ చిన్న పాపకి ఎవరైతే జ్వరం వచ్చిందో, లేకపోతే ఎపిలెప్సీ వచ్చిందో, ఏమొచ్చిందో చక్కగా ట్రాన్స్మిట్ చేయొచ్చు ఆ చిన్న పసిపాపకి. తర్వాత యానిమల్స్కి మనం హీల్ చేయొచ్చు. ఒక్కోసారి యానిమల్స్కి కొన్ని రోగాలు వస్తాయి. కింద పడింది, దాని ఎముక ఎరిగింది, కానీ ఫాస్ట్గా హీల్ కావడానికి మన ఎనర్జీ పాస్ చేయొచ్చు. ఒక్కోసారి ఆ ఓనర్ యొక్క రుగ్మతల్ని, రోగాల్ని ఆ యానిమల్ తీసుకుంటుంది, పెట్ యానిమల్ తీసేసుకుంటుంది. అవి అంత కంపాషనేట్ బీయింగ్స్ అనమాట. అట్లాంటప్పుడు మనం హీల్ చేయొచ్చు. తర్వాత వృక్షాలకి హీల్ చేయొచ్చు, పంటలకి. ఒక్కోసారి పాడైపోతుంటాయి, ధ్యానం ద్వారా పంపించవచ్చు మన శక్తి, ఎనర్జీని అక్కడ దాకా పాస్ చేయొచ్చు. అంటే దీనికి ఏమన్నా ఏరియా, అంటే డిస్టెన్స్ ఏమన్నా ఉంటుందా? నో డిస్టెన్స్. ఎందుకంటే ఆత్మకు ఏ డిస్టెన్స్ లేదు, పరిధి లేదు. మన ఈ బాహ్య చక్షువులతో ఈ చక్షువులతో, చర్మ చక్షువులతో మనం చూస్తే ఎంతో డిస్టెన్స్, ఇన్ని కిలోమీటర్స్ దూరంలో ఈ వ్యక్తి ఉన్నారు, ఇది ఉంది అనుకుంటాం. కానీ ఆత్మకు డిస్టెన్స్ లేదు, సమయము లేదు. అంటే ఏ ఈ పరిస్థితులకి అధిగమించినటువంటి స్థితి ఈ ఆత్మకు ఉంటుంది. కాబట్టి మనం రిమోట్గా జరిగిపోద్ది. ఎంత రిమోట్ వేలో, ఇప్పుడు ఎక్కడో ఉంటారు, అంటార్క్టికాలో ఉన్నారనుకున్నాము ఒక వ్యక్తి, ఆయనకి ఏదో జరిగి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక హిమాలయన్ యోగి, ఆయనకి ఈయన ద్వారా చాలా మేలు జరగబోతుంది, లోక కళ్యాణార్థం ఈయన జీవిస్తే ఇంకొక 30-40 సంవత్సరాలు బతికితే ఈయన ద్వారా చాలా కార్యాలు జరుగుతాయి అనుకుంటే ఆయన అక్కడి నుంచే హీల్ చేసేగలిగే శక్తి ఉంటుంది. హిమాలయ పర్వతాల నుంచి పంపిస్తారన్నమాట ఎనర్జీని, రిమోట్ అంతే. అంటే ఇప్పుడు ఇది పరిచయం ఉన్న వాళ్ళకే చేస్తారా, పరిచయం లేని వాళ్ళకు చేస్తారా? పరిచయం లేని వాళ్ళు కూడా, ఎందుకంటే ఒక్కోసారి మనకి తెలియదు, ఎంతో దివ్య సహకారము పైన లోకాల నుంచి మనకి ఎంతో మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎట్లా డాక్టర్స్, మెడికల్ డాక్టర్స్ ఉంటారు, అలానే
పైన సూక్ష్మలోకాల్లో ఉండే గురువులు అక్కడ కూడా వాళ్ళు మెడికల్ డాక్టర్స్ కంటే చాలా గొప్ప స్థితిలో ఉన్నవారు. వారు చైతన్య జ్ఞాన స్థితుల నుంచి హీల్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. పూర్వము ఋషులు వీళ్ళు అశ్విని దేవతలను ఎక్కువగా నమ్మేవారట. కరెక్ట్ మేడం. అలాంటి దేవతలు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళని తథాస్తు దేవతలు అంటారనమాట, అశ్విని దేవతల్ని. ఇప్పుడు అశ్విని దేవతలు అంటే ఎవరో కాదు, ఈ ముక్కులో జోడి గుర్రాల్లాగా ఎప్పుడు ఉచ్ఛ్వాసాలు జరుగుతున్నాయి కదా, ఇక్కడే అశ్విని దేవతలు ఉంటారు అనమాట. మనం ఏదైనా సంకల్పం చేసినప్పుడు ఇక్కడ ఈ ముక్కులోని గాలి మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ సంకల్పం చేస్తాం అనుకోండి, అయిపోతుంది అంతే, సంకల్పం అయిపోయింది, తథాస్తు, అది జరిగిపోతుంది. ఎందుకంటే అంత శక్తి ఈ అశ్విని దేవతల్లో ఉందని చెప్పారు కదా, దాని యొక్క సంకేత రూపంలో చెప్పారు. ఈ దేవతా శక్తి ఆ పైన ఉన్నటువంటి దేవతా శక్తులకి కనెక్షన్ ఉంటుంది. ఈ స్వీయ స్వస్థత అనేది ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమే, మేల్ ఫీమేల్ పెద్ద చిన్న అందరికీ. ఎందుకంటే ఆ యొక్క వ్యవస్థ అంతా కూడా మనకి ఆ దివ్య చైతన్యము మనకి ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక ఆత్మ బ్రహ్మ పదార్థం ఉంది కదా, ఆ బ్రహ్మ పదార్థం చూసుకోగలదు. కానీ మనం ట్రస్ట్ చేయాలి, విశ్వసించాలి, నమ్మాలి. ఈ నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది, నమ్మకం పైన. కరెక్ట్. అందుకే ఇప్పుడు మెడికల్ కమ్యూనిటీ కూడా ప్లాసిబో థెరపీ అని మెడికల్ సైన్స్లోనే ప్రూవ్ చేయబడింది. ప్లాసిబో అంటే డాక్టర్ గారు ఒక న్యూట్రల్ పిల్, అంటే ఒక విటమిన్ ట్యాబ్లెట్ తెచ్చి, ఇది చాలా గొప్ప యాంటీబయాటిక్, వెరీ పవర్ఫుల్, ఇది ఇప్పుడే మార్కెట్లో రిలీజ్ అయింది, ఇది వేసుకుంటే నీ రోగం తగ్గిపోతుందని చెప్పారనుకోండి, ఆ పేషెంట్ బాగా నమ్మాడు, అదేంగానే తగ్గిపోతుంది అతనికి. అది చూశారు, ఆ టెస్ట్ చేశారనమాట, ప్లాసిబో థెరపీ అంటారనమాట. అంటే నమ్మకము, ఆ చెప్పిన మాట మీద నమ్మకంతో ఏదైనా సాధ్యమవుతుంది. వెంటనే మనకి రిలీజ్ కావాల్సిన రసాయనాలు మన శరీర కణాలు రిలీజ్ చేసుకుంటాయి. మన పెద్ద ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మన శరీరంలో ఉంది అనమాట. పెద్ద ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఉంది మనలో. మామూలుగా మనం కొనే యాంటీబయాటిక్స్ మన శరీరమే రిలీజ్ చేసుకోగలదు. తలకాయ నొప్పి వచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ కొన్ని రసాయనాలు, మామూలుగా పారాసిటమాల్, క్రోసిన్ అవన్నీ వేసుకుంటాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అవి రాస్తారు. అది కాకుండా ఈ తలనొప్పి తగ్గించేటటువంటి ఒక రిలీజ్ చేయగలిగే హార్మోన్స్ కొన్ని ఉన్నాయన్నమాట, రసాయనాలు మన శరీరంలోనే రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్, ఎన్కెఫలిన్స్ అనేవి, అవి ధ్యాన స్థితిలో రిలీజ్ అవుతాయి. సో చాలామంది ధ్యానులు వాళ్ళు తగ్గించేసుకుంటారు. ఇప్పుడు సపరేట్ అఫర్మేషన్స్ ఉంటాయా? అంటే అఫర్మేషన్స్ అంటే సంకల్పాలు. ఇప్పుడు మన మంత్రశాస్త్రం అంతా కూడా అఫర్మేషన్స్. మన యోగంలో కానీ మన ఉపనిషత్ వేదాల్లో ఉన్నటువంటి మంత్రశాస్త్రము అన్నీ కూడా అఫర్మేషన్స్. శాంతి మంత్రాలని చెప్పుకుంటాము, లేకపోతే కొన్ని హీలింగ్ కావడానికి కూడా కొన్ని మంత్రాలు, ఇవన్నీ కూడా అఫర్మేషన్సే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే అఫర్మేషన్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అన్ని సంకల్పాలే. మనం సంకల్పించుకుంటే ఏది కాదు మేడం, అన్నీ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళకి అన్నీ సుసాధ్యాలే, అసాధ్యాలు అనేవి లేనే లేవు. ఎందుకంటే ఆత్మకు పరిధులు లేవు కదా, పరిమితులు ఏమీ లేవు, ఏదైనా సాధ్యమే. కాకపోతే మనం అఫార్మ్ చేసినప్పుడు ఆ నమ్మకంతో అఫార్మ్ చేయాలి. ఐఎమ్ హెల్దీ అండ్ ఐఎమ్ వైటల్, ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ వైటల్ ఎనర్జీ, నాలో అనంతమైనటువంటి శక్తి నాలోకి నేను తీసుకుని నింపుకుని సర్వ ఆరోగ్యాలని నేను పొందుతున్నాను అని అఫర్మేషన్ చేసుకున్నారనుకోండి, అంటే ఈ మెదడు నుంచి ఆ సందేశము మన శరీర కణాలకి, అంటే కోటాను కోట్ల కణాలకి పంపిస్తున్నాం. ఇక్కడి నుంచి ఆ కోటాను కోట్ల శరీర కణాలు వింటున్నాయి మనం చెప్పే ఈ సందేశాన్ని. అవన్నీ చక్కగా పనిచేస్తాయి. ఇంకా మన అఫర్మేషన్స్ ఇట్లా పనిచేస్తాయి అన్నమాట. సో అంత శక్తి మనలో ఉంది. సో స్వీయ స్వస్థత అనేది ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించి తాను చేసుకుంటున్నప్పుడు తను ఎక్కడైతే ఉన్నాడో ఆ పరిధి తన ఆరో కూడా పెరుగుతుంది అంటారా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే వారు హీల్ చేసుకుంటుంటే వాళ్ళ ఆరానే మారిపోతుంటుంది. రోగం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఆరా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువగా కుంచుకుపోయి ఉంటుంది.
ఎక్కడ ఏ ఆర్గాన్లో ప్రాబ్లం ఉందో ఆర్గాన్లో కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా, అదొక పరికరం, దాని ద్వారా ఫోటోగ్రఫీ తీసినప్పుడు ఆరా ఆ ప్లేస్లో డార్క్ బ్రౌన్ ప్యాచెస్ కానీ గ్రే ప్యాచెస్ కానీ తక్కువ ఆరా ఉండడం చూశారు. సో అవన్నీ కూడా క్లీన్ అయిపోయి నార్మల్గా పెద్దగా విస్తరించినటువంటి ఆరా కనిపిస్తుంది. ఎవరైనా బాగా థర్డ్ ఐ విజన్స్ వచ్చిన, బాగా థర్డ్ ఐ ఓపెన్ అయినటువంటి ఏ సాధకుడైనా కూడా, ధ్యాన సాధకుడు చూస్తే వాళ్ళు చూడగలిగే సామర్థ్యం ఉంటే అది చూడగలుగుతారు. రోగం ముందర, రోగం తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత వారి ఆరా విస్తరించి ఉంటుందన్నమాట. సో రోగం అనేది ఈ భూమండలం అనేది జీవిస్తున్నప్పుడు సహజం, వస్తూ ఉంటుంది. కానీ ఆ కిటుకు ఏంటంటే ఆ రోగాన్ని మనం సర్వ మూలం నుంచి తీసే ఆ గుణం కూడా మనకు ఉంది, ఆ యొక్క శక్తి కూడా మనకు ఉందని మనం తెలుసుకోవాలి. అంతే. అయితే ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయి అని అంటే అది కూడా కర్మ ఫలితమే కదండి. కర్మ ఫలితం లేకుండా ఏది జరగదు. ప్రతి ఒక్కటి కర్మ ఫలితమే. ఇక్కడ లీనియర్గా మనం ఆలోచించకూడదు అనమాట. ఎందుకంటే అందరూ అనుకుంటాం కార్యకారణం, నేనేం చేశాను, ఏం చేయలేదు కదా, ఎందుకు నాకు ఇది వచ్చింది అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కటి కార్యకారణ సంబంధితమైనటువంటి ఆధారంగా, ఆ ప్రిన్సిపల్ ఆధారంగా జరుగుతుంటుంది. ఎన్నో జన్మలు మనం చూసుకోవాలి, ఆ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది. తెర వెనుక భాగవతం చూసుకుంటే కానీ ఇప్పుడు తెర ముందు ఉన్నటువంటి మహాభారతాన్ని మనం తెలుసుకోలేము. ఇప్పుడు ఏం జరుగుతుంది, మన శరీరంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రోగం వచ్చింది, దీర్ఘకాలిక వ్యాధి ఎందుకు వచ్చింది, దీని యొక్క కారణం ఏంటి, నేను ఏం పాఠం నేర్చుకోవాలి, ఈ వ్యాధి ఏం నేర్పించడానికి వచ్చింది నాకు, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళ స్వస్థత కొంచెం వేగవంతం అవుతుంది. సో మనం మామూలుగా మెడికల్ సైన్స్ అండ్ స్పిరిచువల్ సైన్స్ ఈ రెండు ఎక్కడో కలుస్తాయి అన్నమాట, ఏకీభవిస్తాయి. ఇప్పుడు చాలామంది మెడికల్ డాక్టర్స్ కూడా వాళ్ళు మెడిటేషన్ని రికమెండ్ చేస్తుంటారు. చేస్తున్నారు, చాలా చక్కగా చెప్తుంటారు అనమాట. మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ తెలుసు, ప్రతి డాక్టర్లు చేస్తుంటారు. ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు కరోనా టైంలో చాలామందిని సేవ్ చేసింది కూడా మెడిటేషన్, ధ్యానం. ఎందుకంటే ఎంత హాస్పిటల్లో వాళ్ళు కరోనా ఎన్ని ఇచ్చారు, వెంటిలేటర్ సపోర్ట్, అవి కాదు, వాళ్ళలో ఉన్న భయం పోగొట్టింది ఒక ధ్యానం. ఎంతోమందికి, కోటాను కోట్ల మంది ఈ ప్రపంచంలో ఈ కోవిడ్ నుంచి బయటకు వచ్చారు. ఇది ధ్యానం ద్వారా పాసిబుల్ అనమాట. ధ్యానం ద్వారా స్వీయ స్వస్థతని చేకూర్చుకోవచ్చు. రెండవది జ్ఞానం ద్వారా స్వీయ స్వస్థతని చేకూర్చు, ఆత్మజ్ఞానం. కొంతమంది ధ్యానం కూడా కంటే వాళ్ళ గోలు ఆత్మజ్ఞానం. నేను ఈ రోగం తగ్గించుకోవడానికే ధ్యానం చేస్తాను అనుకోరు వాళ్ళు. వాళ్ళు జ్ఞానం సంపాదించాలి, నేను బ్రహ్మజ్ఞానం సంపాదిస్తాను, ఈ రోగం ఉండే నీ శరీరంలో, అది వచ్చినట్టే పోతుంది కూడా ఎప్పుడొకప్పుడు అని వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటుంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆత్మజ్ఞాన సిద్ధి కలుగుతుందో, ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందో, బ్రహ్మజ్ఞానం కలుగుతుందో, ఆ లోపల ఉన్నటువంటి కర్మ ప్రక్షాళన జరుగుతుంది, కర్మలన్నీ పోతాయి. తర్వాత కొంతమందికి ఎనర్జీ ద్వారా హీలింగ్ జరుగుతుంది. ఎంతో అనంతమైన శక్తిని మనం తీసుకుంటాం, ఎన్నో రకరకాలుగా తీసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల నుంచి తీసుకుంటాం. తర్వాత ఈ పంచమహాభూతాలు, ఈ 5 ఎలిమెంటల్ నేచర్ నుంచి మనం తీసుకోవచ్చు శక్తి కూడా. మనం ఎలా ఆహార వ్యవహారాల్లో మనం తగు జాగ్రత్తగా ఉంటామో, మన మాటలు, మన చేష్టలు, మన ప్రవర్తన, ఇవన్నీ కూడా ఎనర్జీని పెంచే విధంగా మనం చేసుకోగలిగితే ఆ ఎనర్జీ కూడా మనకు ఉపయోగపడుతుంది. తర్వాత క్రిస్టల్స్, పిరమిడ్ 3 times మోర్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఫీల్డ్ని విస్తరించేట్టు చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో క్రిస్టల్స్కి చాలా రోల్ ఉంటుంది. అందుకే మనం ఓన్లీ ఇదొక్కటే అని చెప్పకూడదు. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి ఔషధాలు, ప్రకృతి నుంచి వచ్చే ఔషధాలు ఎంతో శక్తి కలిగి ఉంటాయి, ఎన్నో వైబ్రేషన్స్ ఉంటాయి దానిలో. ఒక మేడి చెట్టు కావచ్చు, ఔదంబర వృక్షం కావచ్చు, లేకపోతే ఒక వేప చెట్టు కావచ్చు, దేవతా వృక్షాలు ఎన్నో ఉన్నాయి, వేల కొలది ఔషధ మొక్కలు ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఈ హీలింగ్, వైబ్రేషనల్ హీలింగ్ చేస్తాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసుకున్నా కూడా అది హీల్ చేస్తుందట ఆ చెట్టు, అంత శక్తి ఉంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను విస్తారంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి. ఇది ఇవాల్టి మన కార్యక్రమం బ్రహ్మజ్ఞాన పీఠము. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని తప్పనిసరిగా పొందాలి. మరి డాక్టర్ న్యూటన్ గారు ఎంతో చక్కగా వివరించారు. మరి వాటన్నిటినీ కూడా మీ జీవితానికి అన్వయించుకొని మీ లక్ష్యాన్ని మీరు చాలా సులువుగా చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.